నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫారసు చేస్తే 2024-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్రం, బీజేపీయేతర రాష్ట్రాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో మోదీ సర్కారు మరో కోతకు సిద్ధమైందా? కేంద్ర పనుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 410 నుంచి 40% తగ్గించి 10 మేర కోత విధించనుందా? ఆర్థిక సంఘం ఆ మేరకు సిఫారసు చేస్తే 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందా? ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దశల వారీగా చర్యలు తీసుకోనుందా? ఈ ప్రశ్నలకు అవునని చెబుతూ రాయిటర్స్ వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. 3 వేర్వేరు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ కేంద్రం తీసుకోబోయే చర్యలను గురించి వివరించింది. తాజా బడ్జెట్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు జీడీపీలో 4.8% ఉంది. రాష్ట్రాల ద్రవ్యలోటు కేంద్ర జీడీపీలో 3.2% ఉంది. ఈ లోటును తగ్గించేందుకు పన్ను వాటాల కోతకు కేంద్రం సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం స్పష్టం చేసింది. 1980లో 20% ఉన్న రాష్ట్రాల వాటా క్రమంగా 41%కి పెరిగిందని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అందులో 1% కోతకు సన్నాహాలు చేస్తోందని పేర్కొంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి సుమారుగా 35,000 కోట్ల రూపాయలు మిగులుతాయని, ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే 2025-26 ఆర్థిక సంవత్సరంలో వసూలయ్యే పన్నులను బట్టి ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ తీరుపై బీజేపీయేతర రాష్ట్రాలు ఇప్పటికే గుర్రుగా ఉన్నాయి. 1% పన్ను కోత జరిగితే కేంద్రం, రాష్ట్రాల మధ్య దూరం మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక సంఘం ప్రగతిశీలతను సాధించడమే శిక్షగా తమకు అన్యాయం చేస్తూ జనాభా పేరుతో ఉత్తరాదికి నిధులను తరలిస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హిందీ భాష విషయంలో తమిళనాడులోని స్టాలిన్ సర్కారు పన్నుల వాటా, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారంటూ పశ్చిమ బెంగాల్ సహా దక్షిణాది రాష్ట్రాలు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.